హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. కర్రీలోకెళ్ళిపోదాం రండి. ఏం కావాలో చూపిస్తాను. ఈరోజు చేపల పులుసు పెట్టుకుంటున్నానండి. ఒకసారి చూద్దాం రండి దానికి కావాల్సినవన్నీ. ఇదిగోండి ఇక్కడ పెట్టాను కదా! కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయలు, బెండకాయలు ఇగో ఘాట్లు పెట్టుకున్నానండి ఇలా బెండకాయలని. చూసారా? ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇదిగోండి చేప ముక్కలు కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలండి. ఇదిగోండి. నెక్స్ట్ చింతపండు పులుసు అండి, ఫిష్ మసాలా పౌడరు, జీలకర్ర ధనియాల పౌడర్ అండి మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను. ఓకేనండి. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఆయిల్ పోసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. కలుపుకుందాం. ఇందులోనే బెండకాయలు వేసుకుందాం. మనకి ఎన్ని పచ్చిమిర్చి కావాలో అన్నీ కోసి పెట్టుకున్నానండి. ఇవి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి చేపల పులుసులు ఎక్కువ ఉంటే బాగుంటాయి కదండి, అందుకని ఎక్కువ వేస్తాను నేను. ఓకే, మళ్ళీ వేయించుకుందాం. వేగినాయి కదా, ఇప్పుడు ఇందులోనే మనకి రుచికి తగ్గ కారం, ఒక అర స్పూన్ పసుపు, ఇందులోనే ఉప్పు, ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఇలా నూనెలో వేయించుకొని ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే చేప ముక్కలు వేసుకుందామండి. కలుపుదాం ఇలాగా. ఫస్ట్ కలుపుకోవచ్చండి, అప్పుడేం విడకపోవు, కలపచ్చు. ఇంకా తర్వాత కలపొద్దు. ఓకేనండి. కొంచెం సేపు మగ్గించుకుందాం ఇందులో ఆయిల్లో. వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం. కుదుపుకున్నాం కదా, చేపల అది చింతపండు తీసుకున్నాం కదా పులుసు, అది వేసుకుందాం. ఒకసారి మళ్ళీ ఇలా కదుపుదాం. మనకు కొంచెం వాటర్ తక్కువైంది కదా, వాటర్ పోసుకుందాం. కొంచెం ఉడకాలి కదండి. ఓకే, ఒకసారి కలుపుకొని అంతే మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూద్దామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మసాలా వేసుకుందాం. మనం ఇందాక కొంచెం ఉంచుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాలు జీలకర్ర పౌడర్ అండి, చికెన్ మసాలా, ఒకసారి మళ్ళా కలుపుదాం దీన్ని. ఓకే, ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం.
సారీ అండి, చికెన్ మసాలా అంటున్నాను, ఫిష్ మసాలా. మసాలాలన్నీ వేసిన తర్వాత ఎలా ఉందో చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. దీన్ని దించేసుకుందాం. చూసారా, అయిపోయింది. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. డిష్ అవుట్ చేసుకుందామండి. ఓకే అండి, ఇదిగో చూసారా, బాగా వచ్చిందా? ఇలా కుదురుతుందండి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందండి? బాగా కుదిరిందా? చూడండి ఎలా వచ్చిందో. ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ట్రై చేసినట్టుగానే ట్రై చేయండి. సింపుల్గా ఒక 20 మినిట్స్లో కర్రీ తయారైపోద్ది. నేను చేసినట్టుగా చేయండి. మసాలాలు కూడా యాజ్ ఇట్ ఈస్గా నేను వేసినట్టే వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ.